హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు ఈ వీడియో నేను చాలా రోజులు బట్టి చేద్దాం అనుకుంటున్నాను. అసలు యూట్యూబ్లో వీడియోస్ అనేది మనం పోస్ట్ చేస్తూ ఉంటే అసలు వ్యూస్ అనేది ఎలాగ వస్తున్నాయి, అసలు వ్యూస్ అనేది ఈ మధ్యకాలంలోనే చాలా వరకు పడిపోయండి. అసలు వ్యూస్ అనేది సరిగ్గా రావట్లేదు. మనం ఎంత మంచి కంటెంట్ పెట్టినా కూడా యూజ్ లేదు. అలాగని ఏదో అలా అరకొరగా వీడియోస్ పెట్టేసే వాళ్ళకి మాత్రం మంచిగా వ్యూస్ వస్తూ ఉంటాయి. అది ఏ విధంగా యూట్యూబ్ అనేది తీసుకుంటుంది, ఏ విధంగా వాళ్ళని పోషిస్తుంది వ్యూస్తో అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకుందాము. అలాగే ఇంకొక విషయం అండి, చాలామందికి డౌట్ ఉండొచ్చు. నా ఛానల్ దగ్గర ఇప్పుడు ఒక 13K అయితే రీచ్ అవబోతున్నారు. ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. రీచ్ అయిపోతారు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావడం పెద్ద విషయం కాకపోతుంది. సబ్స్క్రైబర్స్ ఈజీగానే వచ్చేస్తున్నారని అనుకోవాలి ఈ కాలంలోనే. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చూడలేని వాళ్ళు ఉండరు. మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఏ విధంగా వచ్చేస్తారు అనే విషయాన్ని కూడా చిన్న లాజిక్ అయితే చెప్పేస్తూ ఉంటాను. కంపల్సరీగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామందికి డౌట్ ఉండొచ్చు. డౌట్ ఏంటండి, చాలామంది అడుగుతున్నారు కూడా, మా పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉన్నది. నీ ఛానల్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీడియోస్ ఇంత బాగా చేస్తూ ఉంటావు కదా, అయితే మంచిగా అయితే నీకు రెవెన్యూ వస్తుంది, మనీ వస్తుంది కదా మీ వీడియోస్కి అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్కి నేను ఇప్పుడు క్లారిఫై అయితే చేస్తానన్నమాట. మన ఛానల్ నేను దగ్గర 2021లోనైతే వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్, అస్సలు నాలెడ్జ్ అయితే ఏమీ లేదు. ఒక వీడియో ఏదైనా ఒక ఫుడ్ కానీ లేకపోతే ఏదైనా ప్లాంట్స్ కానీ అలా వీడియో తీసేసి యూజ్ దిస్ సౌండ్ నుంచి మ్యూజిక్ పెట్టేసి ఇచ్చేస్తే అయిపోతుంది, అంతే కీలకతం అని అనుకునేదాన్ని. అస్సలు యూట్యూబ్ అనేది చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయండి. నేను పెట్టినప్పుడు ఏదో నార్మల్గా ఏదో సరదాగా పెట్టేశాను. 1 ఇయర్ బాగా లాస్ అయిపోయాను. నెక్స్ట్ ఇయర్ నేర్చుకున్నాను. 3rd ఇయర్ నుంచి పెట్టడం ట్రై చేశాను. ఇప్పుడు 4th ఇయర్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను. అది విషయం. అంతేగాని నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, నేను ఇంత రెవెన్యూ సంపాదించేస్తున్నాను మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. పాపం అడగాలి, ఏ విధంగా అడగాలి, అడిగితే ఫీల్ అవుతారేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఫీల్ అవ్వడానికి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడంలో తప్పు లేదు. మీరు ఎప్పుడైనా నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటే కిందని మీరు వీడియో చూసేటప్పుడు కిందనే డాలర్ సింబల్ కానీ అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయి, థ్యాంక్స్ అని చెప్పేసి. అలాంటివి ఏమైనా అయితే మాత్రం మానిటైజేషన్ అయినట్టుగా. నాకు ఇంకా అలాంటివి షో చేయలేదు కాబట్టి నా ఛానల్కి అయితే మానిటైజేషన్ అవ్వలేదు. అందువల్ల మానిటైజేషన్ అనేది అంత ఈజీ కాదండి. చాలామంది ఈజీ అనుకొని వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసిన తర్వాత కూడా మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది. ఎనేబుల్ అయిపోయిన తర్వాత కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుందండి. అందువల్ల నేను ఆ ప్రాసెస్ గురించి, ఆ తర్వాత జరిగే ఇష్యూ గురించి నేను అసలు స్ట్రగుల్ అయితే పడలేదు. నలుగురికి మంచిగా మాట్లాడదాం, మంచి విషయాలు షేర్ చేద్దాం, నలుగురికి మంచి అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది. ఆ కోణంలో ముందుకెళ్దాం, మంచి కంటెంట్ని అయితే షేర్ చేద్దాం. అలా షేర్ చేసుకుంటున్న క్రమంలోనే మనమంటూ ఎవరికైనా నచ్చితే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది, గ్రోత్ అవుతుంది. గ్రోత్ అనేది మానిటైజేషన్ అయిపోయినంత వరకు అయితే అయిపోదు అని అనుకున్నాను. ఆ విధంగానే నేను ముందుకెళ్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయినంత మాత్రం నాకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది కదండి. అయిపోయిన తర్వాత నా వీడియోస్ అనేది అదే మోటివేట్తోనే అదే అందరూ చూడాలన్నమాట. చూడకపోతే నాకు నెలకి మనకు అలాగా, నాకని కాదండి, నాకు అవ్వలేదు కాబట్టి మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మన వీడియోస్ అనేది మంచిగా వెళ్తూ ఉండాలి, మంచిగా యాడ్స్ పడుతూ ఉండాలి. అలాగైతేనే ఏటవుతుందంటే నెలకి $100 అయితే కంప్లీట్ అవ్వాలండి. కంప్లీట్ అయితేనే నెలకి కరెక్ట్గా మనీ అనేది తీసుకోగలరు. $100 కంప్లీట్ అవ్వాలి అంటే గగనం అయిపోతుంది. ఎందుకంటే మన వీడియోస్కి వ్యూస్ ఉంటేనే కదండి అసలు వెళ్తూ ఉంటాయి. మన వీడియోస్కి వ్యూస్ లేనిది డాలర్స్ ఎక్కడ వస్తాయి నా చెప్పండి, నా తెలియక అడుగుతాను. అందువల్ల నేను కంటెంట్ మీదే ఫోకస్ చేస్తున్నానండి. మన కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్తుంది. నాకు కంటెంట్ అనేది దగ్గర 2 ఇయర్స్ నా బ్యాక్ వీడియోస్ చూడండి, చూడలేరులేండి అసలు ఆ వీడియోస్. అలాగని డిలీట్ చేయలేకపోతున్నాను. డిలీట్ చేస్తే యూట్యూబ్ అనేది నాకు కొంచెం ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ఎందుకంటే వీడియోస్ కూడా డిలీట్ చేసేయకూడదు ఎక్కువగా. ఆల్రెడీ చాలా వరకు డిలీట్ చేశాను. ఎక్కువగా డిలీట్ చేస్తే మనకి ఇంప్రెషన్ పోతుంది అనమాట. ఆ ఇంప్రెషన్
పోగొట్టుకోవడం ఎందుకు, ఎలా ఉన్నాయి అప్పుడు రోజులు ఇలా చేసుకున్నానని గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే ఉంచుతున్నాను. అందువల్ల మానిటైజేషన్ అనేది మన ఛానల్కి అవ్వలేదు. ఇంకా అక్కడతో అది క్లియర్ కదండి. నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్లోనే సక్సెస్ అవ్వాలంటే ఎవరి సపోర్ట్ అయినా కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మ్యాక్సిమమ్ ఎవరి సపోర్ట్ మీరు తీసుకోకండి. ఒక ఛానల్ స్టార్ట్ చేసామా, జనాల మధ్యకి వెళ్ళిందా, జనాలు ఇంట్రెస్ట్ పడ్డారా అనేది మాత్రమే ఆలోచించుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లోనే చాలామంది తాపత్రయం పడి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవా, నువ్వు నా వీడియోస్ చూడవా అని చెప్పి చాలామందిని అడుగుతూ ఉంటాము. దానివల్ల నో యూజ్ అనమాట. వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా అయితే చూడరు మన వీడియోస్ని. చూడడం మానేసి ఇంకా ఏం చేస్తూ ఉంటారో తెలుసా అండి, మన ఛానల్కి చక్కగా మనం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మన వీడియోస్ నచ్చాలనే రూల్ లేదు కదండి. మనం అంటే ఇష్టం ఉండాలి అనే రూల్ ఎక్కడా లేదు కదా. మనకు నచ్చలేని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన వీడియోస్కి ఇప్పుడు థమ్స్అప్ అనేది లైక్ అండి, దాని పక్కన ఒకటి ఉంటుంది డిస్లైక్ అనమాట. మన వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేస్తూ ఉంటారు. అలా డిస్లైక్లు కొట్టినా పక్కన ఎలా కొంచెం ముందుకెళ్తే వీడియో కిందనే రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ రిపోర్ట్ ఓపెన్ చేస్తే మన వీడియోస్ ఏమైనా నచ్చకపోతే కంప్లైంట్ పెట్టొచ్చు అనమాట యూట్యూబ్కి. అలాగా రిపోర్ట్స్ కొట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అలా రిపోర్ట్ అంటే ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి మన వీడియోస్ని కరెక్ట్గా నిజంగా బాగోపోతే రిపోర్ట్ కొట్టే అర్థం ఉంటుంది. కొంతమంది అదే పాయింట్గా చేస్తూ ఉంటారు. కొంతమందికి పనులే ఉండవు కదండి, అలా చేస్తూ ఉంటారనమాట. అలా చేసిన వాళ్ళని మనం ఏం చేయలేము. అలా రిపోర్ట్లు కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే యూట్యూబ్ ఛానల్ కొంచెం దానికి ఇంప్రెషన్ తగ్గిపోతూ ఉంటుంది కొన్నాళ్ళు. ఆ తగ్గిపోయినప్పుడు మరి ఏం చేయలేము, వ్యూస్ పడిపోతూ ఉంటాయి. అందువల్ల అన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసుకుంటూ మేము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. అంత ఈజీ కాదండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను 2021 నుంచి ఉంటున్నాను చెప్తున్నాను కదండి. యూట్యూబ్ అనేది ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందంటే ఒక్కొక్క అప్డేట్ ఇప్పుడు ఈ టైం అప్పుడు ఈ వీడియోస్ చేస్తే పర్వాలేదు మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పేసి మేము చాలా బాగా చేస్తూ ఉంటాము. కాకపోతే ఏం జరుగుతుందంటే మేము ఒక స్టేజ్ కరెక్ట్గా వీడియోస్ చేస్తున్నాం అనే టైంకి మానిటైజేషన్ ఆఫ్ చేసేస్తుంది అలాంటి వీడియోస్కి అని చెప్పేసి అదొక అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. అందువల్ల ఏ వీడియోస్ చేసినా కూడా మాకు అలాంటి అప్డేట్స్ రావడం వల్ల ఇంకా అక్కడితో అక్కడ ఆగిపోయి అమ్మో ఇంకా చేయకూడదు ఇలాంటి వీడియోస్ అని చెప్పేసి మంచిగా మళ్ళీ ఇంకోటి మార్చుకుంటూ వెళ్ళడం ద్వారా మనకి వీడియోస్ అని ఏం జరుగుతున్నాయంటే మిక్సింగ్ కంటెంట్ అయిపోతుంది అనమాట. ఏ టైంకి ఏ వీడియోస్ పెడుతున్నాం అనేది ఏమీ అర్థం అవ్వట్లేదు. మనం ఏ టైంకి ఎలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాము, ఏమేమి షేర్ చేసుకోగలుగుతాము యూట్యూబ్లో అనేది అస్సలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏ వీడియోస్కి కూడా కొంచెం రిస్ట్రిక్షన్ పెడబోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ వీడియోస్ అయితే పెట్టేస్తున్నారు దానికి ల్యాక్స్లో క్రోర్స్లో కూడా వ్యూస్ వస్తూ ఉంటున్నాయి. అందువల్ల ఏ వీడియోస్ పెట్టినానండి మీ వాయిస్ ఉండాలి, ఏ వీడియో తీసినా మీ కెమెరాతో తీయాలి. అలాగైతేనే అది ఒరిజినల్ కంటెంట్ అవుతుంది, దాంతో ఏ రిస్క్ ఉండదు. అలాగే నేను క్యాలిగ్రఫీ వీడియోస్ అయితే చేస్తున్నాను కదండి. ఆ క్యాలిగ్రఫీ వీడియోస్ కూడా ఏం జరుగుతుందంటే నేను వీడియోని చక్కగా ఎడిటింగ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బాగానే షో చేస్తున్నాను. వెనకాతల ఆ నేమ్కి కూడా నేను మీనింగ్ అయితే చెప్దామని డిసైడ్ అయ్యాను. కానీ ఆ మీనింగ్ చెప్పడానికి నేను అంత జ్ఞానినేం కాదు కదండి. ఎక్కడో దగ్గర నేను దాన్ని ఆ కంటెంట్ని కాపీ చేసుకుంటున్నాను కదా. ఏదో రోజు మళ్ళీ అదే కంటెంట్ రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా అనేది కొంచెం ఆలోచనలో పడ్డాను అనమాట. అందువల్ల నాకు ఒక వీడియోకి అయితే దగ్గర 400 కామెంట్స్ అయితే వచ్చాయి నేమ్స్ అన్ని రాయమని. అందువల్ల నేను ఆ నేమ్స్ అన్ని ఎలా రాయాలి, నేను ఇలా కమిట్ అయ్యాను కదా అని చెప్పేసి కొంచెం ఆలోచనలో పడిపోయాను. అందువల్ల నేను అది కూడా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఓన్లీ దాన్ని అలా వీడియో తీసి నేను అలా ఎడిటింగ్ చేసి నేను మీతో మాట్లాడి చెప్పేసి అలా పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. యూజ్ దిస్ సౌండ్ కూడా యూజ్ చేయడం వల్ల మాకు సాంగ్స్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ టైంకి వైరల్ అవుతాము, ఈ టైంకి మానిటైజేషన్ అవుతుందండి. కరెక్టే, మన ఓన్ వాయిస్తోనే మనం ఎప్పుడు వీడియోస్ చేసుకోవాలి. యూజ్ దిస్ సౌండ్ అనేది కొన్నింటికి ఉపయోగపడుతుంది, అన్నింటికి ఉపయోగపడదు. అలా పెట్టడం వల్ల రెమ్యూనరేషన్ అనేది ఆ పాట ఓనర్స్కి వెళ్తుంది తప్ప మాకు అనేది రాదనమాట, తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. దానివల్ల ప్రతిదీ లాసేనండి. అసలు యూట్యూబ్ అనేది చాలా హెడ్ఏక్తో కూడుకున్న పని. అలా కాకుండా మనం ఇంట్లో వర్క్స్ అన్నీ వదిలేసుకొని ఇదే పనిగా యూట్యూబ్లో కూర్చోవాలి అంటే హౌస్ వైఫ్కి అస్సలు రెస్పాన్సిబిలిటీ ఉమెన్స్కి అస్సలు ఉపయోగం లేదనమాట యూట్యూబ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా మనం చేసుకోలేము. వీడియోస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ చేసుకున్నా కూడా కొన్ని గ్రహాలు అయితే అడ్డేస్తూ ఉంటాయి అన్నమాట. అది ఏ విధంగా అంటే ఈ డిస్లైక్ రిపోర్ట్ అనే సిస్టమ్ ద్వారా గ్రహాలు అడ్డేస్తూ ఉంటాయి. అందువల్ల కొంచెం టైం పడుతుంది. ఆ గ్రహాలన్నీ పోయి మన వీడియోస్ అనేవి మంచిగా అందరూ చూడాలి అని అనుకుంటే మాత్రం
అప్పటి వరకు వెయిట్ చేసి, అంతేగాని ఏదో కంగారు పడిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా ఎందుకు యూట్యూబ్, ఏం చేస్తున్నావు అసలు యూట్యూబ్లోనే, ప్రతి ఒక్కరికి ఒక అలవాటు పడిపోవడం అనేది ఉంటుంది కదండి. అదే విధంగా యూట్యూబ్ అనేది మనం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అలవాటు పడిపోతాము. ఎలాగంటే మనకి కంటెంట్ ఉంటుంది, మంచిగా చెప్పాలి అనే ఒక థాట్ ఉంటుంది. ఆ వీడియోస్ చేసేసి మనం పెడితే అందరికీ మోటివేట్ అవుతుంది కదా, లేకపోతే ఏదైనా కుకింగ్ అవని, ట్రావెలింగ్, ఏదో ఒకటి అదొక పని అవుతుందండి. ఆ పనికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేయలేము. సేమ్ అందరి పరిస్థితి అదే. మేము ఏదో సక్సెస్ అవ్వలేదు కదా, యూట్యూబ్ వదిలేయచ్చు కదా, ఎందుకు పని పాటు లేకుండా చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సక్సెస్ అనేది వెంటనే రాదు కదండి, దానికోసం వెయిట్ చేయాల్సిందే. ఆ విధంగా వెయిట్ చేస్తూ ఉంటాము. అందువల్ల ఎవరు ఏమనుకున్నా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అంతేగాని నీకేం పని పాటు లేదు అలా వీడియోస్ చేసుకుంటున్నాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. లేదండి, మన దగ్గర కంటెంట్ ఉంది, మంచి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు చేయడంలో తప్పులేదు. అందరికీ అన్నీ రావు కదండి, వచ్చిన వాళ్ళు చేసుకోవడంలో తప్పులేదు. ఒక ఎడిటింగ్ అవని ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా అండి. యూట్యూబ్ అంటే ఎడిటింగ్ చేయాలి, దానికి థంబ్నెయిల్ అనేది, టైటిల్ అనేది, ట్యాగ్స్ అనేది క్రియేట్ చేసుకొని అన్నీ అట్ ఏ టైంలో ఇవ్వాలి. పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ టైంకి పోస్ట్ చేసుకోవాలి, అవన్నీ షెడ్యూల్ చేసుకోవాలి. అవన్నీ చాలా తతంగం అండి. అసలు నార్మల్గా అయిపోదండి యూట్యూబ్ అనేది. చాలా సింపుల్ అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. వీడియోస్ చూసి ఇలా స్క్రోల్ చేసేసినంత ఈజీ కాదండి అసలు వీడియోస్ చేయడం అంటే. అదొకటి గుర్తుపెట్టుకొని ఈ కష్టానికి మీరు నచ్చితే లైక్ కొట్టండి, లేదు అంటే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతేగాని ఏదైనా కోపం పెట్టుకొని, లేకపోతే మనుషుల మీద ఎవరి మీద కోపం ఈ వీడియోస్ మీద చూపించినట్టుగా ఇంకా ఎవరు అని నేను పర్టికులర్గా మాట్లాడలేను. ఆ రిపోర్ట్స్ కొట్టడం మానేయండి, డిస్లైక్లు చేయడం మానేయండి. ఎవరి పనిలో వాళ్ళు మంచిగా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కొంతమంది అదే పాయింట్ అవుట్గా చేసుకుంటూ చేస్తే వాళ్ళకి నో యూజ్ అనమాట ఎలాంటివి చేయడం వల్ల, అలాంటి పనులు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిది కష్టమే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళు రావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. కానీ దానికి ఇలాంటి గ్రహాలు అడ్డేస్తే మనం ఏం చేయలేము. అలాగే నెక్స్ట్ ఇంకో విషయం అండి, 2021 నుంచి నేను చూస్తున్న అప్డేట్స్, యూట్యూబ్ నుంచి వస్తున్న రిస్ట్రిక్షన్స్, ఆ రూల్స్ అవన్నీ ఫాలో అవ్వకుంటూ ఒక హెడేక్ అయితే వచ్చేసింది. మనకి ఈ హెల్త్ ఇష్యూసే ఎక్కువ క్రియేట్ అయిపోతాయని అదొక సగం భయం వేస్తుంది. రీసెంట్గా నాకు హెల్త్ బాగాలేదు, అందువల్ల ఆ టైంలోనే అనేసుకున్నాను ఇంక యూట్యూబ్ మానేద్దాము, దీనివల్ల నాకు ఏదో పెయిన్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయని చెప్పేసి. యూట్యూబ్లోని మనం వీడియోస్ చేసేటప్పుడు ఇదిగోండి ఈ నెక్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఎలా స్ట్రైట్గా కూర్చోవడం. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా అలాగ కూర్చొని ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ అంటే ఇలా నిమిషంలో అయిపోదండి, గంటలు తరబడి కూర్చొని చేస్తూ ఉంటాము. ఇంత టైంని షెడ్యూల్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ చాలా ప్రాసెస్ అండి అసలు. అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఇన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నా కూడా మీరు యూట్యూబ్ చేయడం అవసరమా అని అనుకుంటే చెప్తున్నాను కదండి, ఇది ఒక అలవాటు అయిపోయిన తర్వాత దాన్ని అంత త్వరగా వదలలేము. ఇది ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తున్నాము, మంచి మాటే చెప్తున్నాము, మంచి పనే చేస్తున్నాము అన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. దాన్ని ఎవరు అంటున్నారని ఆపేయాల్సిన పని అంతకన్నా లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ అనేది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే మీకు నచ్చకపోతే స్క్రోలింగ్ చేసేయండి, సింపుల్గానే అయిపోతుంది. అలాగే నేను 2021 నుంచి ఉంటున్నాను చెప్తున్నాను కదండి, అప్పటి నుంచి నేను చూస్తున్న అప్డేట్లలోని లైవ్స్ అనేది ఒకటి ఉన్నదండి. ఈ మధ్యకాలంలోనే లైవ్ చేస్తున్నారండి, వాళ్ళ ఓపికని మెచ్చుకోవాలి. నేను 2021లో చూసినప్పుడు నేను అంతలాగా లైవ్స్ గురించి నాకు తెలియదు, అసలు వీడియోసే సరిగ్గా పెట్టడం తెలియదు. అలాంటిది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఏదో అలా ఇప్పుడు వెళ్తుంది, ఒక నాలెడ్జ్తోనైతే కరెక్ట్గా వెళ్తుంది. అసలు నిల్ నాలెడ్జ్తోనే దిగిన దాన్ని. ఆ నాలెడ్జ్తో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లైవ్స్ అప్పుడు చేసేటప్పుడు ఏమవుతుందంటే లైవ్స్ చేసినంతసేపు ఎంతమంది చూస్తారో ఆ వాచ్ అవర్స్ అన్నీ కలిసేవండి. కానీ ఇప్పుడు లైవ్స్ చేసేటప్పుడు అప్పుడు బాగానే ఉంది ఆ రూలో, చక్కగా లైవ్స్ చాలామంది చేసిస్తూ ఉండేవారు. ఏంటి ఇలా కూర్చొని లైవ్ చేస్తున్నారు, పని పాటు లేదు బాబు, ఎలా చేస్తారో, హెల్త్ ఎలా ఉంటుందో ఏటా అని సగం భయపడేదాన్ని. ఆ క్రమేపీ అలాగ కంటిన్యూగా జనాలు అదే అలవాటు పడిపోయేసరికి యూట్యూబ్ రూల్ మార్చేసింది అనమాట. ఏం చేసిందంటే లైవ్ చేసినంతసేపు వచ్చిన వాచ్ అవర్స్ని అయితే కౌంట్ చేయదు. లైవ్ని ఎప్పుడైతే పబ్లిక్ చేస్తామో పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన వాచ్ అవర్సే కౌంట్ అవుతాయని చెప్పేసి. ఎందుకంటే లైవ్ ప్రతి ఒక్కరు లైవ్లు పెట్టేస్తున్నారు ఇదే అలవాటుగానా. దానివల్ల ఇంకా అసలు కంటెంట్ ఏముంటుంది చెప్పండి, అందులో హాయ్ బాయ్ ఎలా ఉన్నావు బాగున్నావా అని తప్ప ఇంకా అందులో కంటెంట్ ఏముంది, జనాలకి ఉపయోగపడేది ఏముంది చెప్పండి. అందువల్ల అదొకటి మార్చేసింది. కానీ అది కూడా ఆపట్లేదు జనాలు, దాన్ని కూడా కంటిన్యూ. కొంతమంది తెలియకండి అదే లైవ్ చేస్తే అందులో వచ్చిన వాచ్ అవర్స్ కలిసిపోతాయి, బేగా మానిటైజేషన్ అయిపోతే ఏది సాధిస్తారు చెప్పండి, నాకు తెలియకడుగుతాను.
అందులో సాధించడానికి ఏమీ లేదు. కంపల్సరీగా నెలకి $100 కంప్లీట్ అయితేనే మీరు రెవెన్యూ తీసుకోగలరు నెలకి. ఆ $100 కంప్లీట్ అవ్వాలంటే మీ వీడియోస్ బాగుండాలి కదా, వ్యూస్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. ఫాస్ట్గా మానిటైజేషన్ చేసేసుకొని ఏం సాధిస్తారు చెప్పండి. అలాగా లైవ్స్ వల్ల కూడా నెక్స్ట్ ఏమైందంటే, అలాగా లైవ్లో చేసినంతసేపు కాకుండా నెక్స్ట్ అది పబ్లిక్ అయిన తర్వాత వచ్చే లైవ్ కౌంటే వాచ్ అవర్స్ కౌంటే తీసుకున్నది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అప్డేట్ ఏంటి తెలుసండి లైవ్స్ గురించి. లైవ్స్ ఇప్పుడు మీ ఇష్టానుసారంగా జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మీ ఛానల్ గురించి లైవ్స్ చేసుకోండి. దానివల్ల వచ్చే వాచ్ అవర్స్ కానీ అసలు ఏట్లకి ఉపయోగం లేదటండి. అది కూడా వచ్చేస్తుంది, కంగారు పడకండి. ఇలాగా మనం చేసి తప్పు పనులే యూట్యూబ్ స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టేస్తుంది అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కొంచెం కష్టపడి కంటెంట్ని అయితే క్రియేట్ చేయండి, ఒక మంచి విషయాన్ని అయితే షేర్ చేయండి, వీలైతే మంచిగా కామెడీగా అయితే క్రియేట్ చేయండి, జనాలకు ఉపయోగపడేది క్రియేట్ చేయండి. నేను అప్పుడు రోజుల్లోనే అసలు నాకు యూట్యూబ్ అంటే తెలియలేనప్పుడు ఫోను చేతిలో ఉంటే చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేసుకునేదాన్ని, మంచి వీడియోస్ చూసేదాన్ని, పక్కన పెట్టేసేదాన్ని, అయిపోయేది. ఇప్పుడు నేను యూట్యూబ్లోని ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూడాలి అంటే అస్సలు టైం ఉండట్లేదండి. దాంతోనూ నెట్ కూడా అప్లోడ్ చేసుకోవడానికి వాటికి ఉంచుకోవాలి కదా అని చెప్పేసి అన్నంత భయం అయితే ఉంటుంది. ఆ విధంగా నేను అసలు ఏ వీడియోస్ చూడడానికి కూడా లేదు. అంత టైం అనేది ఉండిపోద్ది అనమాట ప్రతి యూట్యూబర్స్కి. ఇంక అందులోనే ఎడిటింగ్ చేసుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, ఆ ఆలోచనలోనే ఉంటాను తప్ప ఇంక మరి ఇంకో థాట్ ఎంజాయ్మెంట్ ఏమి ఉండదండి. ఇంక అదే మోటివేషన్లోనే అందులోనే ఉండిపోతూ ఉంటాము. లైఫ్ అనేది ఒకసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది. యూట్యూబ్ అనేది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే రెండు బ్యాలెన్సింగ్గా చేస్తుంది అనమాట. అంటే మనకి అటు మంచి నేర్పుతుంది, మంచి విషయాల్ని నేర్చుకోండి, ఇలాగా మీ బ్రెయిన్ని షార్ప్ చేసుకోండి, ఎడిటింగ్ నేర్చుకోండి, అన్ని విషయాలు మంచిగా షేర్ చేయండి అనే థాట్ని అయితే పెంచుతుంది. కానీ అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి, మన ఎంజాయ్మెంట్ని లాగేసుకుంటుంది. ఇలాగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల యూట్యూబ్లోనే +/- రెండూ ఉంటున్నాయి. అందువల్ల ఏది చేసినా మంచిగా ఆలోచన చేయండి. నేను ఇన్ని ప్రాబ్లమ్స్తోనే అసలు యూట్యూబ్ అనేది చేస్తున్నానే కానీ చాలా వరకు రిస్క్తోనే చేస్తున్నాను. అందువల్ల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. అదొకటి గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. ఈజీగా అడిగేకండి ఏం సాధిస్తున్నావు, ఏం చేస్తున్నావు అసలు అని. ఒకసారి వీడియోస్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అసలు నేను ఏం చేస్తున్నాను, ఎంత కష్టపడుతున్నాను అనేది. ఒక మాట అనేది ఈజీగా ఉంటుంది, కానీ నా కష్టం అనేది నాకే తెలుసు. ఇంట్లో బ్యాలెన్స్ చేస్తూ, ఇంట్లో మాకే మేడ్స్ అది ఉండరండి, నేనే వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాను, అన్నీ చక్కగా చూసుకుంటూ ఉంటాను, ఏ కంప్లైంట్ ఉండదు, ఎవ్వరికి ఇబ్బంది అయితే పెట్టను, అప్పుడే నా వర్క్ అయితే చేస్తూ ఉంటాను. అలాగే మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి, మన దాని గురించి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది నేను చెప్పాలనుకున్నది యూట్యూబ్ సైడ్ నుంచి. యూట్యూబ్ నుంచి ఇంత ఫేస్ చేస్తూ ఇన్ని విషయాల్ని స్ట్రగుల్ చేస్తూ మేము యూట్యూబ్ చేస్తూ ఉంటాము. సింపుల్గా అయితే తీసుకోకండి, సింపుల్గా మాట్లాడకండి, అలాగే వీడియోస్కి అయితే రిపోర్ట్స్ చేయకండి, డిస్లైక్లు కొట్టకండి. మీకు అంతగా ఇబ్బంది అయితే స్క్రోలింగ్ చేసేయండి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవుతూ యూట్యూబ్ ఇచ్చే అన్ని రిస్ట్రిక్షన్స్లోనైతే బతుకుతూ ఉంటాం మేము. వీడియోస్ చేయడం అంటే మీరు ఈజీగా ఒక వీడియో చూసేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల ప్రతి ఒక్కరు వీడియో చూస్తే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఈ వీడియో అవసరం ఉంటుంది, ఈ వీడియో అని కాదండి ఏ వీడియో అయినా ఏదైనా అవసరం ఉంటుంది, ఒక కామెడీగా కానీ మోటివేషన్గా కానీ వీడియోస్ కుకింగ్గా కానీ ఏదైనా విషయం ఉన్నది అని అంటే తప్పకుండా ఒక షేర్ అయితే చేయండి. అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వీడియోస్ అనేవి. అదొకటి హెల్ప్ చేస్తూ ఉండండి. అంతేగాని యూట్యూబర్స్ని తక్కువగా అయితే చూడకండి. ఎవరి వర్క్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తూ ఉంటారు, ఎవరి వర్క్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ అనేది ఉంటుంది కదా, అందువల్ల గుర్తించండి. అంతేగాని చిన్న చూపుగా అయితే చూడకండి యూట్యూబర్స్ని. వాళ్ళ కష్టం చాలా ఎక్కువ ఉంటుంది, బయట చెప్పుకోలేము. ఇదేనండి, సినిమాల్లో చేస్తూ ఉంటారు కదా, సినిమా తెర వెనకాతల పడే కష్టం తెర ముందు చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు అంటూ ఉంటారు కదా, అలాగేనండి యూట్యూబ్ కూడా చాలా కష్టపడుతూ ఉంటాము. అదొకటి గుర్తుపెట్టుకొని మంచిగా అయితే వీడియోకి అయితే లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.